హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పిల్లల కోసం అయితే హెల్దీగా లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. సో నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో హెల్దీ లడ్డూలు అయితే చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ లడ్డూలు డైలీ పిల్లలకు ఒకటి ఇచ్చినా చాలు, పిల్లలు చాలా హెల్దీగా ఉంటారనమాట. సో దానికోసం అయితే నేను ఒక కప్పు పల్లీలు అయితే తీసుకొని ఈ విధంగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నానండి. కొంచెం పల్లీలు అయితే పొట్టు తీసుకున్నాను, కొంచెం అయితే వదిలేసాను అనమాట. మొత్తం పొట్టు కూడా తీయకూడదండి, మీకు పొట్టు ఇష్టం లేదనుకుంటే తీసేసుకుంటే అయిపోతుంది. సో నేనైతే అన్నీ తీయలేదన్నమాట. ఇంకా వేయించుకున్న తర్వాత అందులో ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు నువ్వులు కూడా వేసుకున్నానండి. అవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, బాగా కూడా ఫ్రై చేసుకునే అవసరం లేదు, మామూలుగా అలా లైట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. వేయించేసుకొని ఆ రెండు కూడా సపరేట్గా మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలండి. తెల్ల నువ్వులు తీసుకున్నాను, మనం ఈ ప్లేస్లో నల్ల నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటాయండి. సో నేనైతే ఇంకా తెల్ల నువ్వులే వాడాను. ఈ విధంగా పల్లీలు, పొట్టు తీసుకున్న పల్లీలు, నువ్వులు అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా నేనైతే కొబ్బరి కూడా యాడ్ చేశానండి, దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలు కొంతమంది అంటే స్ట్రాంగ్గా ఉండరు కదా, కొంచెం వీక్గా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా పెట్టచ్చు అనమాట, యూజ్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా దాని తర్వాత అయితే కొబ్బరి అయితే ఎండు కొబ్బరి తీసుకొని 3 ఎండు కొబ్బరి ఉంటాయి కదండి, 3 ఎండు కొబ్బరి ఇలాంటి ఈ సైజువి తీసుకున్నాను. మూడింటిని మిక్సీ పట్టుకుంటే 1 కప్పు అయిందన్నమాట. సో ఒక పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, బెల్లం కూడా 1 కప్పు అయితే తీసుకున్నాను అనమాట. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో అయితే వేసేసుకొని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి ఇలా వద్దు ప్రాసెస్ ఇదంతా అనుకుంటే మనము పాకం కూడా చేసుకోవచ్చు, కాకుండా అది వేడి మీద చేయాలి కదా, చేతులు కాలుతాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను అన్నమాట. మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇంకా నెయ్యి వేయలేదన్నమాట. సో ప్రజెంట్ అయితే నెయ్యి లేదు, సో నేనైతే ఎక్కువ అయితే నెయ్యి వేయను అనమాట. సో ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇంకా ఫాస్ట్గా ఇంకొకరు హెల్ప్ తీసుకొని అయినా ఫాస్ట్గా చేసేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ వస్తే అవే వస్తాయి అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. పిల్లలు అయితే 2 డేస్లోనే కంప్లీట్ చేసేసారనమాట. పిల్లలు, మేము, మన పెద్దవాళ్ళకైనా లేడీస్కి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో నేను అందువల్ల అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, బెల్లం అనమాట. ఇంకా నేను మినపప్పు కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా యాడ్ చేయలేదన్నమాట. మినపప్పు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పొట్టు మినపప్పు వేసుకోవాలండి. సో ఈ విధంగా వేసుకొని మంచిగా లడ్డూలాగా చేసి ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇవి ఏం పాడవండి, మనము ఏమి వేయలేదు కదా, తడి కూడా ఏం తాకకుండా చూసుకుంటే అసలు పాడవవు అనమాట, మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి. కాకపోతే ఇంకా ఇలాంటి లడ్డూలు పిల్లలు ఫాస్ట్గా తినేస్తారు కదండి, అయిపోతాయి కాబట్టి. సో నేనైతే ఈ విధంగా ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను అనమాట. మనం స్టీల్ బాక్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.